నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పులివెందుల డోన్ గుత్తేదారులకే బిల్లుల చెల్లింపులు, ఇతర ప్రాంతాల వారికి వైకాపా సర్కారు మొండి చేయి. కౌలు రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలం, అందరికీ ఇస్తామని కొందరికే సాయం. పిడుగురాలలో ప్రైవేటు వెంచర్ సిమెంట్ రోడ్డు ధ్వంసం, వైకాపా నాయకులపై ఫిర్యాదు చేసిన వ్యాపారం. రికార్డు స్థాయిలో అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు, గతేడాదితో పోలిస్తే 35% పెరుగుదల. రాష్ట్రంలో కార్తీక మాసం సందడి, శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని పదవి చేపట్టే సమయంలో ప్రమాణాలు చేస్తారు. అధికారంలోకి వచ్చాక మాత్రం వాటికి తిలోదకాలు ఇస్తారు. స్వయాన ముఖ్యమంత్రి జగనే ఈ తీరును వ్యవహరిస్తున్నారంటూ గుత్తేదారులు మండిపడుతున్నారు. తన సొంత నియోజకవర్గ గుత్తేదారులకు మేలు చేస్తే చాలు, మిగతా ప్రాంతాలతో నాకేంటి సంబంధం అన్నట్లు ఆయన తీరు ఉందని ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని గుత్తేదారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పనులు చేసే గుత్తేదారులకు ఈసారి దీపావళి ఎలాంటి వెలుగుల్ని పంచలేదు. అదే సమయంలో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని గుత్తేదారులకు మాత్రం వైకాపా ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల గుత్తేదారులు కోట్ల రూపాయల బిల్లుల కోసం నెలల తరబడి నిరీక్షిస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే, పులివెందుల గుత్తేదారులకు మాత్రం ఒక్క రోజులో 150 కోట్ల రూపాయల చెల్లింపులు చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోన్ పరిధిలోని గుత్తేదారులకు 50 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. ఈ విషయం ఇతర ప్రాంతాల గుత్తేదారులకు ఆలస్యంగా తెలిసింది. వారంతా ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. అయితే సీఎం పర్యటనకు ముందే పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థలో వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై వెంటనే వివరాలు పంపాలని ఆర్థిక శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. పంచాయతీరాజ్ శాఖకు చెందిన 80 బిల్లులు, ఆర్ఎండ్బిలోని 66 బిల్లులు, పురపాలిక శాఖకు చెందిన 55 బిల్లులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం 44 బిల్లులు, ఏపీ విద్యా, సంక్షేమ, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థకు చెందిన 23 పనులు, మొత్తంగా అన్ని కలిసి 200 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తేల్చారు. అయితే వీటిలో 150 కోట్ల రూపాయలు సీఎం పులివెందుల పర్యటనకు వెళ్లే ముందే విడుదల చేసినట్లు తెలిసింది. పనిలో పనిగా ఆర్థిక మంత్రి బుగ్గన ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన పెండింగ్ బిల్లుల్లో 50 కోట్ల రూపాయల మేర ఈ నెల 7, 8 తేదీల్లో చెల్లింపులు చేశారు. ఇతర నియోజకవర్గాల పరిధిలో గుత్తేదారుల పెండింగ్ బిల్లులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వీటికే చెల్లింపులు చేశారని తెలిసింది. గతంలో ఉన్న విధానం కాకుండా ఇప్పుడు ఏ గుత్తేదారుకు ఎంత చెల్లింపులు జరిగాయన్నది ఇతరులకు తెలియకుండా ఆర్థిక శాఖ జాగ్రత్త పడుతోంది. కేవలం ఆ గుత్తేదారుకు మాత్రమే ఓటీపీ పంపించి అతనికి తెలిసేలా చేస్తున్నారు. దీంతో ఇతరులకు ఈ సంగతి తెలియడం లేదు. వైకాపా ప్రభుత్వం వచ్చాక బిల్లులు రాక గుత్తేదారులు బోరుమంటున్నారు. పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్న బిల్లులే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఒక్క ఆర్ఎండ్బిలోనే దాదాపు 1200 కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఇవ్వాలి. ఎప్పుడో సీఎఫ్ఎంసీలో బిల్లులు అప్లోడ్ చేసి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా జగన్ సర్కార్ కనికరించిన పాపాన పోవటం లేదు. దీంతో కేవలం 2 నియోజకవర్గాల పరిధిలోని గుత్తేదారులకే చెల్లింపులు చేయడంపై ఇతర ప్రాంతాల గుత్తేదారులు మండిపడుతున్నారు. దీనిపై బిల్డర్స్ అసోసియేషన్ నేడు విజయవాడలో సమావేశం కానుంది. ఆర్థిక శాఖ అధికారులపై హైకోర్టును ఆశ్రయించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. కౌలు రైతులకు భరోసా కల్పించడంలో జగన్ ప్రభుత్వం 100% విఫలమైంది. మొదట్లో అందరూ కౌలు రైతులకు రైతు భరోసా సాయం ఇస్తామని చెప్పి అమల్లోకి వచ్చేసరికి కులాల లెక్కన విభజించారు. ఆపై కౌలు రైతుల సంఖ్యలో కోత పెట్టారు. 99% హామీలు అమలు చేసేశామని గొప్పలు చెప్పే జగన్ కౌలు రైతుల గోడును మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ లేఖ ఏమిటా అని చూస్తున్నారా? 2019 జూలై 8న మీ ఆత్మబంధువు జగన్ పేరిట 15.36 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ కౌలు రైతుల్ని ఉద్దేశిస్తూ రాసిన లేఖ.
మరి నిజంగా ఆ హామీని అమలు చేస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. మాట తప్పను మడమ తిప్పను అంటూ చెప్పే ముఖ్యమంత్రి కౌలు రైతులకు సాయం విషయంలో పూర్తిగా మడమ తిప్పేశారు. సీఎం జగన్ హామీ ప్రకారం 15.36 లక్షల మంది కౌలు రైతులకు ఏడాదికి 13,500 చొప్పున రైతు భరోసా చెల్లిస్తే 2,073 కోట్లు ఖర్చవుతుంది. అంటే 5 ఏళ్లలో 10,365 కోట్లు. వాస్తవానికి ఈ 5 ఏళ్లలో ఆయన కౌలు రైతులకు ఇచ్చిన భరోసా కేవలం 697 కోట్లు మాత్రమే. అంటే ఒక్క ఏడాదికి ఇవ్వాల్సిన మొత్తంలో 3వ వంతు కూడా కౌలు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. ఏడాదికి 13,500 కూడా ఇవ్వలేకపోతే రైతులు తమ పంటలకు ఎలా పెట్టుబడి పెడతారంటూ కపట ప్రేమ ఒలకబోసిన ముఖ్యమంత్రికి మరి కౌలు రైతుల బాధలు పట్టడం లేదా, లేక కావాలనే విస్మరిస్తున్నారా అని రైతులు పెదవి విరుస్తున్నారు. రాధాకృష్ణ కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 24 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. అయితే జగన్ మాత్రం ఏడాదికి 15.36 లక్షల మందికి ఇస్తామని హామీ ఇచ్చారు. అమల్లోకి వచ్చేసరికి ఆ విషయాన్ని సీఎం జగన్ విస్మరించారు. ఏడాదికి సగటున 1.07 లక్షల మందికి మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు సాయం అని చెబుతున్నా వాస్తవంగా వారిలోనూ అందరికీ భరోసా కల్పించడం లేదు. సీసీ కార్డులను అందించడంలోనే మెలిక పెడుతున్నారు. వివిధ రకాల నిబంధనలతో కుర్రీలు పెడుతూ కార్డులు ఇవ్వడం లేదు. మొత్తంగా చూస్తే కౌలు రైతులకు ఇచ్చిన హామీలోనే 93% మందికి జగన్ కోత పెట్టారు. కేవలం 7% మందికి మాత్రమే ఏడాదికి 13,500 చొప్పున రైతు భరోసా జమ చేస్తున్నారు. 2020-21, 2021-22 సంవత్సరాల్లో అయితే సగటున 1,00,000 మందికి కూడా జగన్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేకపోయింది. ఎన్నికల ఏడాది కావడంతో అర్హుల సంఖ్యను కొద్దిగా పెంచారు. అయినప్పటికీ 1.50 లక్షల మందిని కూడా అర్హులుగా తేల్చలేకపోయింది. సీఎం జగన్ ఇచ్చిన హామీ 100% అమలైతే కౌలు రైతులకు ఏడాదికి 2,073 కోట్లు దక్కుతాయి. అయితే ఆయన ఏడాదికి సగటున 140 కోట్ల లోపుగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఏడాదికి 1,933 కోట్లు మిగుల్చుకున్నారు. 5 ఏళ్లలో చూస్తే 9,665 కోట్ల మేర కౌలు రైతులకు బాకీ పడ్డారు. ఇంత మోసం చేస్తూ కూడా కౌలు రైతులకు ఎంతో గొప్ప మేలు చేస్తున్నామని, అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని వారిని జగన్ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని కౌలు రైతుల్లో అత్యధికంగా నిరుపేద కుటుంబాల వారికి చెందిన వారే ఉన్నారు. సగటున ఒక్కో రైతు 3 నుంచి 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరాకు కనీసం 30,000 చొప్పున పెట్టుబడి ప్రకారం చూసినా కనీసం 1,00,000కు పైగానే ఖర్చు పెడుతున్నారు. వర్షాలు, వరదలు, కరువులతో పంట చేతికి రాక పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. వారి పట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కనీసం కౌలు రైతు కార్డులు అందిద్దామనే ఆలోచన కూడా చేయడం లేదు. వారికి రాయితీ విత్తనాలు ఇవ్వడం లేదు. పెట్టుబడి రాయితీ, పంటల బీమా ప్రయోజనాలు కల్పించడం లేదు. రైతు భరోసా కింద 13,500 సాయం కూడా కౌలు రైతులకు అందించకుండా జగన్ ప్రభుత్వం వారిని మరింత కష్టాల్లోకి నెడుతోంది. కౌలు రైతులకు ఏటా 20,000 రూపాయల చొప్పున అన్నదాత పథకం పేరిట ఆర్థిక సాయం చేయాలని తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది. యువత ఉద్యోగ ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చి రాష్ట్రాభివృద్ధి తమ ప్రధాన అంశమని ప్రకటించాయి. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టోని ప్రకటించిన 2 పార్టీలు త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన దిశగా కసరత్తు ముమ్మరం చేశాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం ప్రకటించిన సూపర్ 6 పథకాలకు అదనంగా జనసేన ప్రతిపాదించిన 5 అంశాల్ని జత చేసి మొత్తం 11 అంశాలతో మినీ మేనిఫెస్టో ప్రకటించారు. జనసేన మొత్తం 6 అంశాలు ప్రతిపాదించగా అందులో రైతులు, యువతకు సంబంధించి పలు ఉమ్మడి అంశాలు సమాంతరంగా ఉన్నందున మొత్తం 11 అంశాలుగా మినీ మేనిఫెస్టోను ఖరారు చేశారు. కౌలు రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందచేయడంతో పాటు సాగుకు సంబంధించిన ఇతర సూచనల్ని తెదేపా ఇప్పటికే ప్రకటించిన అన్నదాతలో కలిపేసి ఒకే అంశంగా చేర్చారు. జగన్ నిలుపుదల చేసిన సంక్షేమ పథకాల్ని పునరుద్ధరించాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయించింది. చంద్రబాబు, పవన్ ఫోటోలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టో రూపకల్పన చేయాలని తీర్మానించింది. సిపిఎస్ అంశంపై ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరపనుంది. ఆక్వా రైతులకు ప్రోత్సాహం, అదేవిధంగా హార్టికల్చర్ సాగుకు రాయితీలు, పాడి రైతులకు నేరుగా ప్రోత్సాహకాలు, ఇవి రైతులకు సంబంధించినంత వరకు ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఇష్యూస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ బాగా నష్టపోయారు ఈ ప్రభుత్వంలో. చూస్తే 27 వెల్ఫేర్ స్కీమ్స్ తీసేశాడు. అదేవిధంగా బీసీ చూస్తే 17 ఉన్నాయి, తీసేశాడు. అలాగే ఎస్టీ చూస్తే 8 తీసేశారు. ఇది తీసేయడమే కాకుండా సబ్ ప్లాన్స్ అన్ని కూడా మొత్తం ఆ అమౌంట్ అంతా డైవర్ట్ చేశాడు. అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చే డబ్బు అంతా కూడా వీడు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం వల్ల అదంతా వేస్ట్ అయింది.
కానీ దాన్ని వేరే విధంగా ఉపయోగించుకున్నాడు. అంచేత ఇది డెవలప్మెంట్ జీరో అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఓవరాల్గా మేము ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు, ఈ వ్యక్తి యొక్క ఆర్థిక వ్యవస్థ, పేదవాడి యొక్క ఆర్థిక వ్యవస్థ పెరిగినప్పుడే ఈ దేశం, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అది దృష్టిలో పెట్టుకుని మేము మేనిఫెస్టో తయారు చేస్తాం. రిప్రజెంటేషన్ కూడా వివిధ సంఘాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ రిప్రజెంటేషన్ మీద డీటెయిల్ డిస్కస్ చేసి ఆ సెక్ట్కి కానీ, లేకపోతే ఆ కమ్యూనిటీకి కానీ, లేకపోతే ఆ సెక్టార్కి కానీ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి మా మేనిఫెస్టో ఉండబోతుంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెదేపా ప్రకటించిన సూపర్ 6 అంశాల్లో తొలుత మహాశక్తి పేరిట ఆడబిడ్డలకు ప్రత్యేక నిధిని ప్రకటించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళల ఖాతాల్లో నెలకు 1500 ఇస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డ చదువుకునేందుకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఏటా 15,000 ఇస్తామని ప్రకటించారు. దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహిళలందరికీ జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. యువత కోసం యువగళం పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 నిరుద్యోగ భృతిని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీని ప్రకటించారు. అన్నదాత పేరిట రైతులకు ప్రకటించిన మేనిఫెస్టోలో ఏటా 20,000 ఆర్థిక సహాయం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఇంటికి నిర్దిష్టమైన ప్రణాళికతో కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తారు. పూర్ టు రిచ్ పేరిట ప్రతి పేదవాడిని ధనికుడిని చేసేలా ప్రత్యేక కార్యాచరణను తెలుగుదేశం ప్రకటించింది. తెలుగుదేశం సూపర్ 6 కు జనసేన ప్రతిపాదించిన 5 అంశాల్ని జత చేశారు. సౌభాగ్య పథం పేరిట చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థల్ని స్థాపించే యువతకు ప్రాజెక్టు వ్యయంలో 20% లేదా గరిష్టంగా 10 లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తారు. ఉచిత ఇసుక విధానం పునరుద్ధరించి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణ రంగాన్ని ఆదుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఏకైక రాజధాని అని తేల్చి చెప్పారు. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రజలపై పన్నులు, ఇతర ఆర్థిక భారాల్ని తగ్గించి మౌలిక వసతుల అభివృద్ధి చేసి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని మెరుగుపరుస్తామన్నారు. కార్మికుల సంక్షేమం కింద వలసల్ని నివారించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఎందుకు ఇచ్చామరా 151 సీట్లు అని చెప్పేసి బాధపడుతున్న సందర్భం. ఆయన ఎన్నికలప్పుడు ఏదో మేనిఫెస్టో ఇచ్చేసి ఆ మేనిఫెస్టోని పూర్తి చేసామని చెప్పేసి మళ్ళా ప్రజల్ని మభ్యపెడుతున్న తీరు, మేనిఫెస్టో విధానాన్ని అపహాస్యం చేస్తున్నారు వీళ్ళు. తెలుగుదేశం జనసేన పార్టీ మేనిఫెస్టో అంటే దాన్ని కట్టుబడి నిలబడే విధానంగా భావిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ మంది యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా కూడా ఉపాధి మొత్తం కోల్పోయింది. రాష్ట్రంలో యువతకి ఒక నమ్మకం కలిగించే విధంగా కార్యక్రమాలు మేము ప్రపోజ్ చేయడం జరిగింది. కమిటీ తదుపరి సమావేశం జనసేన కార్యాలయంలో నిర్వహించారని నిర్ణయించారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో ప్రైవేటు వెంచర్ సిమెంట్ రోడ్డును వైకాపా నాయకులు ధ్వంసం చేశారు. వెంచర్ యజమానులు నిర్మించిన రోడ్డు స్థలం తమదంటూ కొంతకాలంగా వైకాపా నాయకులు రియల్టర్లను బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రొక్లైన్లతో రోడ్డును ధ్వంసం చేశారు. వెంచర్ వ్యాపారులు పట్టణ పోలీస్ స్టేషన్లో వైకాపా నాయకులపై ఫిర్యాదు చేశారు. భూమి ఎవరిదనే విషయంపై తహసీల్దారును సర్వే చేయాలని కోరామన్న సీఐ త్వరలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో కార్తీక మాసం సందడి నెలకొంది. మహిళలు భక్తి శ్రద్ధలతో వెలిగిస్తున్న దీపారాధనతో నదీ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గోదావరి జిల్లాలోని నదీ తీర ప్రాంత గ్రామాలు మొత్తం వెలుగులమయమయ్యాయి. ఉండ్రాజవరం, సుబ్బరాయుడి కాలువ తీరంతో పాటు తీపర్రు, కాకరపర్రు తదితర గ్రామాల నదీ తీరాలలో దీపాలు వెలిగిస్తున్న భక్తులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి భక్తులు దీపాలు వెలిగిస్తూ దీపలక్ష్మి పూజలు చేశారు. కార్తీక మాసంలో అగ్ని సంబంధమైన పూజలు చేస్తే శివానుగ్రహం, లక్ష్మి కటాక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. రాష్ట్రంలో ఇకపై ఎర్రచందనం చెట్లను రైతులు తమ సొంత ప్రదేశాల్లో కూడా పెంచి ఎగుమతులు చేసుకునే వెసులుబాటు లభించింది. ఇప్పటి వరకు అత్యంత అరుదైన మేలుజాతి వృక్షాల జాబితాలో ఉన్న ఎర్రచందనాన్ని రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ నుంచి మినహాయిస్తూ అంతరించిపోతున్న జాతుల వన్యప్రాణులు, వృక్షజాలం సిఐటిఈఎస్ స్థాయి సంఘం 77వ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత్ చేస్తున్న విజ్ఞప్తికి అంగీకారం తెలిపింది. జెనీవాలో ఈ నెల 6 నుంచి 5 రోజులు జరిగిన సిఐటిఈఎస్ 77వ స్థాయి సంఘం సమావేశంలో అంతరించిపోతున్న వృక్షజాలం జాబితా నుంచి
ఎర్రచందనాన్ని తొలగించినట్లు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఎక్స్లో తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకే పరిమితమైన ఎర్రచందనాన్ని అంతరించిపోకుండా కాపాడుకోవడం సహా రైతులకు అధిక ఆదాయం సమకూర్చే వనరుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇకపై రైతులు తమ సొంత భూభాగంలో ఎర్రచందన చెట్లు పెంచి ఎగుమతి చేసుకోవచ్చన్నారు. ఇది రైతులకు సుస్థిర ఆదాయ వనరుగా ఉంటుందని, ఎర్రచందనం ఎగుమతికి ఇకపై ఎలాంటి నిబంధనలు ఉండవని భూపేంద్ర చెప్పారు. జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా గిరిజనుల సాధికారత కోసం ఈ నెల 15న జార్ఖండ్లో ప్రధాని నరేంద్ర మోదీ 24,000 కోట్లతో పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల పీవీజీటీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పీఎం పీవీజీటీ మిషన్ ప్రారంభించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నేడు రేపు జార్ఖండ్లో పర్యటించనున్నారు. బుధవారం జరిగే జనజాతీయ గౌరవ దివస్ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని పీఎం పీవీజీటీ మిషన్ను ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 28 లక్షల గిరిజన తెగల ప్రజలు లబ్ధి పొందనున్నారని పీఎంఓ వెల్లడించింది. దీనికోసం 24,000 కోట్ల రూపాయలతో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నారు. అదే వేదికపై వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కూడా మోదీ ప్రారంభించనున్నారు. పీఎం కిసాన్ 15వ విడత నిధులను సైతం విడుదల చేయనున్నారు. 2 రోజుల పర్యటనలో జార్ఖండ్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన కాలుష్య నియంత్రణకు ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్డీఎంసీ వాహనాల పార్కింగ్ ధరలను రెట్టింపు చేసింది. ఢిల్లీలో కాలుష్య నివారణకు దశలవారీ కార్యాచరణ ప్రణాళిక 4వ దశ ఆంక్షల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. వాహనాల పార్కింగ్కు రెట్టింపు చేసిన ధరలు 2024 జనవరి 31 వరకు కొనసాగుతాయని ఎన్డీఎంసీ అధికారులు తెలిపారు. ప్రైవేటు వాహనాల వాడకం తగ్గించి ఢిల్లీ వాతావరణ పరిస్థితులు మెరుగుపరచడం కోసమే పార్కింగ్ స్థలాల్లో రెట్టింపు ధరలు విధిస్తున్నట్లు ఎన్ఎండీసీ పేర్కొంది. మరోవైపు వాయు కాలుష్య నియంత్రణ చర్యలను ఢిల్లీ కార్మిక శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ గత రాత్రి సింగు సరిహద్దు పరిశీలించారు. ఢిల్లీలోకి వచ్చే వాహనాలు అత్యవసర సామాగ్రి తెచ్చేవా కాదా అనేది పరిశీలిస్తున్నట్లు మంత్రి ఆనంద్ చెప్పారు. అత్యవసరం కాని సామాగ్రి తెచ్చే వాహనాలు ఢిల్లీలోకి రాకుండానే అడ్డుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. తమిళనాడులోని ఊటీ సమీపంలో చిరుత దాడిలో మహిళ సహా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం కూనూరు అటవీ ప్రాంతంలో కుక్కను వెంబడిస్తూ వచ్చిన చిరుతపులి ఒక ఇంట్లోకి దూరింది. దాదాపు 12 గంటలు లోపలే ఉండిపోయిన చిరుత ఆ తర్వాత అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత దృశ్యాలు ఆ ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. చిరుతను ఇంటి నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించి 6గురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆ ఇంటికి చెందిన మహిళతో పాటు 4 అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. మరొకరు పైనుంచి కింద పడి గాయపడ్డారు. గాయపడిన అగ్నిమాపక సిబ్బందిలో ఒకరిని మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరు తరలించారు. దీపావళి టపాసులు పేల్చి చిరుతను ఇంటి నుంచి బయటకు పంపేందుకు చేసిన యత్నం ఫలించలేదు. అటవీ సిబ్బంది ఇంటి బయట 2 బోరులు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. దీపావళి రోజు ఉదయం చుట్టుపక్కల కొందరు టపాసులు పేల్చడంతో శబ్దాలకు భయపడిన చిరుత లోపలే 12 గంటలు ఉండిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే 2022-23లో 35% పెరిగింది. కరోనా పరిస్థితుల తర్వాత 3 ఏళ్లుగా క్రమంగా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరానికి గతంలో ఎన్నడూ లేనంతగా 2,68,923కు చేరింది. అంతర్జాతీయ విద్యా సంస్థ ఐఐఈ తాజాగా ఓపెన్ డోర్స్ రిపోర్టును విడుదల చేసింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరంలో 35% పైగా పెరిగింది. మునుపెన్నడూ లేని రీతిలో 2,68,923 మంది విద్యార్థులు మన దేశం నుంచి అమెరికాకు వెళ్లారని, అన్ని దేశాల నుంచి వచ్చిన సుమారు 10 లక్షల మందిలో మనవాళ్లే 26% ఉన్నారని ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారి మునుపటి స్థితికి విదేశీ విద్యార్థుల తాకిడి చేరుకున్నట్లు తెలిపింది. 22-23 విద్యా సంవత్సరానికి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12% పెరిగింది. గత 40 ఏళ్లలో ఇదే గరిష్టం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనాదే అగ్రస్థానం. 2022-23లో ఆ దేశం నుంచి 2,90,000 మంది వెళ్లారు. తరువాతి స్థానం భారతే. ఈ 2 దేశాల నుంచే 53% మంది ఉంటున్నారు. అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 2009-10 తర్వాత తొలిసారిగా చైనాను భారత్ అధిగమించిందని నివేదిక తెలిపింది. భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 63% పెరిగి 1,65,936కి చేరుకున్నారు. భారత్ నుంచి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. చైనా నుంచి గత 3 ఏళ్లుగా కొంత తగ్గుతోంది. ఈ రెండింటి తర్వాత
దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, నైజీరియా ఉంటున్నాయి. అమెరికా గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, బిజినెస్ విభాగాల్లోనే నమోదు చేసుకుంటున్నారు. కొంతకాలంగా ఈ ప్రోగ్రాంలలో 21% పెరుగుదల కనిపించగా అండర్ గ్రాడ్యుయేట్లలో 1% పెరిగింది. గణితం, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజనీరింగ్, బిజినెస్ విభాగాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా ఉన్న ఇల్లినోయి, టెక్సాస్, మిషిగాన్లు సహా 24 రాష్ట్రాల్లో చైనా కన్నా భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నారు. కోవిడ్ కి ముందు అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఏటా సుమారు 11 లక్షలు ఉండేది. కోవిడ్ తర్వాత తగ్గి ఈ ఏడాది మళ్లీ ఆ స్థాయికి చేరువైంది. చైనాకు చెందిన సోషల్ మీడియా నెట్వర్క్ ప్లాట్ఫామ్ టిక్టాక్ కు మరో షాక్ తగిలింది. పొరుగు దేశం నేపాల్ ఆ యాప్పై సోమవారం నిషేధం విధించింది. యాప్ వల్ల దేశంలో సామరస్యం దెబ్బతింటోందని పేర్కొంది. ఈ మేరకు నేపాల్ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు తమ అనుబంధ కార్యాలయాలను నేపాల్లో ఏర్పాటు చేయాలని ఇదే కేబినెట్ భేటీలో నిర్ణయించారు. గడిచిన 4 ఏళ్లుగా 1600కు పైగా సైబర్ క్రైమ్ కేసులు ఈ యాప్పై నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నేపాల్ సైబర్ బ్యూరో పోలీసులు, హోం మంత్రిత్వ శాఖతో టిక్టాక్ ప్రతినిధులు వారం క్రితం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార నేపాలీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గగన్ తాపా తప్పుపట్టారు. నిషేధానికి బదులు నియంత్రణ చేపట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే టిక్టాక్పై పలు దేశాల్లో నిషేధం అమల్లో ఉంది. భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే దేశాల భద్రతా కారణాల రీత్యా దీనిపై నిషేధం విధించారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో వినియోగదారుల ధర సూచి ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్లో 4.87% నమోదైందని కేంద్ర గణాంక కార్యాలయం తెలిపింది. ఇది 4 నెలల కనిష్టమని పేర్కొంది. సెప్టెంబర్ నెలలో ఇది 5.02%గా ఉంది. చివరిగా జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.87%గా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6.7%గా నమోదైంది. ప్రస్తుతం 2023-24 ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం 5.4%గా నమోదు కావచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ నెల ఎంపీసీ భేటీలో అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6% మధ్య ఉంచే బాధ్యతను ప్రభుత్వం ఆర్బీఐకి అప్పగించింది. దీంతో పరిస్థితులను బట్టి రెపో రేటును పెంచుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం తన వంతు చర్యలు చేపడుతోంది.